వర్క్ప్లేస్లలో జెన్జీ ఉద్యోగులు వీళ్ళు కొంచెం అర్థం కాని పజిల్లా అనిపిస్తున్నారా? అంటే ఈ కొత్త తరం నుంచి బెస్ట్ అవుట్పుట్ ఎలా రాబట్టాలి? సరే, ఈరోజు మనం ఇదే టాపిక్ని కొంచెం లోతుగా చూద్దాం. ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించి వాళ్ల టాలెంట్ని పూర్తిగా ఎలా వాడుకోవచ్చో తెలుసుకుందాం. మొదలుపెట్టగానే మేనేజ్మెంట్లను బాగా కంగారు పెట్టే 2 పదాలు. అవే క్వైట్ క్విట్టింగ్ మరియు జాబ్ హాపింగ్. అసలు ఈ ట్రెండ్స్ వెనుక ఏముందో ఒకసారి చూద్దాం. ఏకంగా 55%. ఇది చిన్న నెంబర్ కాదు కదా. ఒక సర్వేలో తేలిందేంటంటే రాబోయే ఏడాదిలో ఇంతమంది జెన్జీ ఉద్యోగులు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి రెడీగా ఉన్నారట. ఇది కంపెనీలకు ఎంత పెద్ద అలార్మో ఆలోచించండి. అయితే ఈ జెన్జీ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఈ సమస్య ఎక్కడ మొదలైంది, దీని మూలాలు ఏంటి అనేవి చూద్దాం. క్వైట్ క్విట్టింగ్ ఈ పదం వినగానే చాలామంది ఉద్యోగం మానేయడం అనుకుంటారు. కాని అది కాదు. అసలు విషయమేంటంటే వాళ్లకు చెప్పిన పనిని చెప్పినంతవరకే చేయడం. ఒక్క పని ఎక్కువ కాదు, ఒక్క పని తక్కువ కాదు. ఎక్స్ట్రా పేమెంట్ లేదా గుర్తింపు లేనప్పుడు పై పనులు చేయకపోవడమే క్వైట్ క్విట్టింగ్ అన్నమాట. ఇక జాబ్ హాపింగ్ అంటే పేరులోనే ఉంది కదా, ఒకే కంపెనీలో ఎక్కువ కాలం స్టిక్ అవ్వకుండా తరచుగా జాబ్స్ మారుతూ ఉండటం. సరే, ఈ రెండు ఇప్పుడు ఎందుకంత కామన్ అయ్యాయో చూద్దాం. ఈ తేడా మనకు బాగా అర్థం కావాలంటే జనరేషన్ వెనక్కెళ్లాలి. మన బేబీ బూమర్స్ తరానికి పనే జీవితం, కంపెనీకి లాయల్గా ఉండటమే వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ. కానీ జెన్జీ ఆలోచనా విధానం కంప్లీట్గా వేరు. వాళ్లకు వర్క్ అనేది లైఫ్లో ఒక పార్ట్ అంతే. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం. అందుకే కంపెనీ లాయల్టీ కన్నా వాళ్ల సొంత గ్రోత్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సరే, ఇప్పుడు మనం అసలు పాయింట్కొద్దాం. జెన్జీ వాళ్లకు నిజంగా ఏం కావాలి? వాళ్ల ప్రవర్తన వెనుక ఉన్నా ఎందుకు ఏంటి? జెన్జీ ప్రయారిటీస్ చాలా క్లియర్గా ఉన్నాయి. ముఖ్యంగా 3 విషయాలు. ఫస్ట్, మెంటల్ హెల్త్ మరియు ఫ్లెక్సిబిలిటీ. సెకండ్, కెరియర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇంకా థర్డ్, వాళ్లు పనిచేసే చోట మంచి వాల్యూస్, డైవర్సిటీ, అందరికీ సమాన అవకాశాలు ఉండటం. వాళ్ళకి మెంటల్ హెల్త్ ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. ఒక సర్వేలో ఏకంగా 82% మంది మెంటల్ హెల్త్ డేస్ కావాలని అడిగాలట. ఇది యజమానులు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన విషయం. అలాగే 77% జెన్జీ ఉద్యోగులు వాళ్ల కంపెనీలు డైవర్సిటీ, ఈక్విటీ మరియు ఇంక్లూజన్ అంటే DEI పాలసీలను సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్లు కేవలం జీతం కోసమే పనిచేయట్లేదు, వాళ్లు నమ్మే విలువలున్న చోట పని చేయాలనుకుంటున్నారు. ఇంతకుముందు మనం జాబ్ హాపింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. దానికి అసలు కారణం ఇదే. 95% మంది కెరీర్లో ముందుకు వెళ్లడానికే జాబ్ మారుతున్నారు. 93% మంది నేర్చుకోవడానికి స్కోప్ ఇచ్చే మేనేజర్ కోసం చూస్తున్నారు. ఇక 91% మంది మంచి ట్రైనింగ్ అవకాశాల కోసం ఉద్యోగాలు మారుతున్నారు. అంటే వాళ్లు స్టెబిలిటీ లేక మారట్లేదు, అవకాశాలు లేక మారుతున్నారు. ఈ చిన్న తేడాను అర్థం చేసుకుంటే చాలా ముఖ్యం. ఓకే, ప్రాబ్లమ్స్ చూశాం, కారణాలు చూశాం. మరి సొల్యూషన్స్ ఏంటి? ఈ జనరేషన్ గ్యాప్ను తగ్గించడానికి టెక్నాలజీ ఒక బ్రిడ్జ్లా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్ట్రాటజీ కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేయడం. టెక్నాలజీ వాడి స్ట్రెస్ని తగ్గించి టీం మధ్య కనెక్షన్ని ఎలా స్ట్రాంగ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, షిఫ్ట్ అయిపోగానే ఫీడ్బ్యాక్ ఇచ్చే టూల్స్, అందరికీ క్లియర్గా కనిపించే షెడ్యూలింగ్ యాప్స్, ఒకే క్లిక్తో షిఫ్టులు మార్చుకునే, లీవ్స్ అప్లై చేసుకునే ఫీచర్స్, అలాగే టీం కోసం స్పెషల్ డిజిటల్ కమ్యూనికేషన్ ఛానల్స్, ఇలాంటివి అన్నమాట. రెండవ స్ట్రాటజీ ఎంప్లాయీస్లో మోటివేషన్ని పెంచడం. ఆ క్వైట్ క్విట్టింగ్ మైండ్ సెట్ని మార్చడానికి టెక్నాలజీ ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. పనిని ఒక గేమ్లా చేస్తే వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఇది నిజం. ఒక సర్వే ప్రకారం పనిలో గేమ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే 54% మంది ఆ పని చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారట. దీన్నే గేమిఫికేషన్ అంటారు. జెన్జెడ్ని మోటివేట్ చేయడానికి ఇదొక సూపర్ టూల్. మూడవది, ఇంకా లాస్ట్ స్ట్రాటజీ, వాళ్ల పనిని సింపుల్ చేయడం. రోజూ చేసే పనులను ఈజీగా, టెన్షన్ లేకుండా చేయడానికి టెక్నాలజీని వాడటం. ఒకసారి ఊహించుకోండి, మొబైల్ యాప్తో షెడ్యూల్స్ ఈజీగా చెక్ చేసుకోవటం, అలర్ట్స్తో టైంకి క్లాక్ ఇన్ క్లాక్అవుట్ చేయటం, డిజిటల్ పేమెంట్స్తో శాలరీ ఫాస్ట్గా అకౌంట్లోకి రావటం. ఇలాంటి చిన్న చిన్న మార్పులు వాళ్ల వర్క్లోడ్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేసాం. జెన్జెడ్ వాళ్ళని చూసి మనం అనుకునే ఛాలెంజెస్ని కంపెనీకి పెద్ద అసెట్స్గా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఇక్కడే మనం మన పర్స్పెక్టివ్ని మార్చుకోవాలి.
వాళ్ళని లాయల్టీ లేని జాబ్ హాపర్ అని అనుకునే బదులు గ్రోత్ కోసం చూసే ఒక ఇంట్రాప్రెన్యూర్లా చూస్తే, వాళ్ళు మరీ ఆదర్శవాదులనుకోకుండా DEI పాలసీల పట్ల ప్యాషన్ ఉన్నవాళ్లుగా చూస్తే, ఎప్పుడు ఫోన్ పట్టుకుంటారు అని కంప్లైంట్ చేసే బదులు టెక్నాలజీ బాగా తెలిసిన ఒక ఇన్నోవేటర్గా గుర్తిస్తే, ఆలోచించండి, పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది కదా. జెన్జీ వాల్యూస్ని మనం నిజంగా అర్థం చేసుకుంటే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. అందరూ హ్యాపీగా, క్రియేటివ్గా, ఇంకా ప్రొడక్టివ్గా ఉండే ఒక బెటర్ వర్క్ ప్లేస్ క్రియేట్ అవుతుంది. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మన వర్క్ ప్లేసులు భవిష్యత్తు కోసం, ఈ కొత్త తరం కోసం సిద్ధంగా ఉన్నాయా? ఎందుకంటే ఫ్యూచర్ ఆల్రెడీ ఇక్కడికొచ్చేసింది. Please do subscribe.